ఆగస్టులో ఎంటర్టైన్మెంట్ తెలుగులో కన్నా నాన్ తెలుగు లాంగ్వేజెస్లోనే ఎక్కువ ఉంది. స్పెషల్లీ తెలుగు, తమిళ్లో స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరి రిలీజ్ డేట్లో క్లాష్ అవుతున్న హీరోలు ఎవరు? పోటీలో దిగుతున్న స్టార్లు ఎవరు? ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచే తమిళ్లో క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో బ్లాక్ బస్టర్లు కొట్టిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. డీసీ టైటిల్ తో అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో లోకేష్ కి జంటగా వామికా గబి హీరోయిన్ గా చేస్తున్నారు. వైలెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న డీసీ మూవీ ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. లెజెండరీ ఇన్వెస్టర్, ఇండస్ట్రియలిస్ట్ గోపాలస్వామి దొరస్వామి నాయుడు లైఫ్ హిస్టరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా జీడియన్. ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న జీడియన్ గా మాధవన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ప్రియమణి లీడ్ రోల్లో కృష్ణకుమార్, రామ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న జీడియన్ పాన్ ఇండియా వైడ్ గా ఆగస్టు 7న థియేటర్లకు వస్తోంది. ఆగస్టులో తెలుగు, తమిళ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్న సినిమా విశ్వనాథన్ సన్స్. తమిళ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు లీడ్ రోల్స్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ లవ్ డ్రామా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. మమితా బైజు హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ సాంగ్స్ తో పాటు టీజర్ ఇంప్రెసివ్ గా ఉండటం, చాలా రోజుల తర్వాత సూర్య లవ్ స్టోరీ చేస్తూ ఉండడంతో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఆగస్టు 14న రిలీజ్ క్లాష్ గట్టిగానే జరగబోతోంది. స్పెషల్లీ తమిళ్లో ఇదే డేట్ కి 4-5 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నయనతార హీరోయిన్ గా చేస్తున్న హాయ్ మూవీ థియేటర్లకు వస్తోంది. కవిన్ హీరోగా విష్ణు డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న హాయ్ నుంచి రిలీజ్ అయిన వీడియోలు సినిమా పైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఆగస్టు 14నే మరో సీరియస్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ డైరెక్షన్ జోలికి వెళ్లని విశాల్ ఫస్ట్ టైం తనలోని డైరెక్టోరియల్ స్కిల్స్ ని మకుటం సినిమాతో చూపించబోతున్నారు. విశాల్ మల్టిపుల్ రోల్లో డిఫరెంట్ వేరియేషన్స్ తో సైంటిఫిక్ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న మకుటం సినిమా తెలుగు, తమిళ్లో ఇండిపెండెన్స్ డే సీజన్లో రిలీజ్ అవుతోంది.